అంటారు. ఒక కామన్ సెన్స్ లేకుండా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, అలాంటివి చాలా అసలు నాకే ఇరిటేషన్ వచ్చింది. ఆ లెక్చరర్స్ వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు. సో, వాళ్ళేం జేయరు. ఏం జెప్పలేరు. అసలు అరే బాబు! వీడికి ఇక్కడికొచ్చి ఇంతింత మనీ స్పెండ్ జేసి, ఏంది వీడింత ఎట్లా బిహేవ్ జేస్తుండు అని జెప్పి ఇగ అట్లా అనిపిస్తుండే నాకు. ఈరోజు సో, ఎట్లా అంటే వీళ్ళకి వాడొక్కడే ఉన్నప్పుడు క్లాస్‌లో వాడట్లా చేయకపోయేది. ఏం సైలెంట్‌గా ఉంటుండే. వాడితో పాటు ఇద్దరు కలిసిల్లు. ఇద్దరు, ముగ్గురు కలుస్తారు. సో, అప్పుడు వాడికి ధైర్యం వస్తది ఆబ్వియస్‌లీ. వాడు రెచ్చిపోతాడు. అలాగే రోడ్‌లో అన్నా, థియేటర్‌లో అన్నా లేతే ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, నేను చెప్పాలనుకుందేందంటే, వీళ్ళ వల్ల ఒక్కడు ఒకడు ఒక ఒక బ్యాడ్ థింగ్‌లో ఒకడు దొరికిందంటే వీడెక్కడోడు అని చూస్తాడు. అందరూ చూస్తారు కామన్‌గా. సో, వాడొక్కడి వల్ల వాడు వేరే దేశానికి వచ్చిండు కాబట్టి ఇండియన్ అని చెప్పి దేశం మొత్తానికి అదొక ట్యాగ్‌లైన్ లెక్క అయితది. మంచి చేస్తే ఎంత స్పీడ్‌గా స్ప్రెడ్ అయితదో తెలీదు గానీ, చిన్న చెడు చెయ్యు అయిపాయే. చెడు మంచి కంటే ఎంత స్ప్రెడ్ అయితదో మీకు తెలుసు గదా! సో, ఇలా ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఇది సంగతి. బీ రెస్పాన్సిబుల్ మ్యాన్. నువ్వు ఇలాంటి చిల్లర పనులు చేయనీకి రాలే ఈడికి. సో, కొద్దిగా మైండ్‌లో పెట్టుకొని ఉంటే నీకు మంచిది. ఫ్యూచర్‌లో బాధపడతావు ఖచ్చితంగా. ఫాలో ఫార్మర్. థ్యాంక్ యూ.